అన్ని పండగల్లా కాకుండా వినాయక చవితిని ఎందుకని వీధుల్లో పెట్టి పబ్లిక్ గా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? 1893 వరకు కూడా వినాయక చవితిని ఎవరింట్లో వాళ్ళు బొమ్మను తెచ్చుకొని జరుపుకునేవారు. అది కూడా ఒక రోజు మాత్రమే. కానీ ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని పబ్లిక్ గా గుమిగూడనిచ్చేవాళ్ళు కాదు. పబ్లిక్ గా నేషనలిస్ట్ మీటింగ్ జరిగిన, పీపుల్స్ అసెంబ్లీ అయినా వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళే బ్రిటిష్ పైకి రెబేలియన్ అవుతారని. కానీ బాలగంగాధర్ తిలక్ ఇంట్లో జరుపుకునే ఈ వినాయక చవితిని పబ్లిక్ గా వీధుల్లో సెలబ్రేట్ చేసుకునేలా చేసి ప్రజలకి భారతదేశ గొప్పతనాన్ని, బ్రిటిషర్స్ తమని దోచుకుంటున్న విధానాన్ని తెలిసేలా ప్రచారాలు జరిపేవాళ్ళు. బ్రిటిషర్స్ కూడా దీన్ని రిలీజియస్ ఫెస్టివల్ గా చూసి పట్టించుకోలేదు. ఆయన ఈ విధానాన్ని ప్రపోజ్ చేయడమే 10 రోజులు జరపాలని. సో వాళ్ళ ప్రచారాలకి సరిపడా టైం ఉంటుందని మ్యాండేట్ చేశాడు. ఆ 10 రోజుల పాటు ఈ ప్రచారాలే కాదు, పాటలు, నాటకాలు, విందులతో పాటు ఫేమస్ అయింది. ఇంట్రెస్టింగ్లీ ఈ విధానాన్ని మొదటిసారిగా ప్రపోజ్ చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్. తర్వాత పాలించిన మొఘలులు ఈ పబ్లిక్ రిలీజియస్ ఫెస్టివల్స్ ని అలౌ చేయలేదు. బాలగంగాధర్ తిలకే దీన్ని పునః ప్రారంభించాడు. అలా అప్పట్లో ఓన్లీ ఈ మహారాష్ట్రలో జరుపుకునే ఈ ఫెస్టివల్ ఈయన వల్లే ఇంత ఫేమస్ అయింది. ఆయన వల్లే ఈ ఫెస్టివల్ మొదటగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి స్ప్రెడ్ అయ్యి తర్వాత దేశమంతటా ఫేమస్ అయింది. ఇలా ఫ్రీడమ్ వచ్చాక కూడా ఇదే సెలబ్రేషన్ కంటిన్యూ అయింది. లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.